హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఇవాళ ఈ వీడియోలో మనమైతే నా కంప్లీట్ కాగ్నిజన్ జర్నీ అయితే డిస్కస్ చేద్దాం. స్టార్టింగ్ ఫ్రమ్ ఇంటర్న్ నుంచి ఎఫ్టీ దాకా ఆల్మోస్ట్ 8 మంత్స్ అయితే అయింది నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యి అయితే. సో ఈ టైం పీరియడ్‌లో అసలు నేనేం చేశా, నెక్స్ట్ ఏం చేయబోతున్నా, ఎవ్రీథింగ్ అయితే మీతోతే షేర్ చేసుకుంటా. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పోడ్‌కాస్ట్‌లా అయితే అనుకోండి. అసలు ఈ వీడియో వల్ల మాకు యూజ్ ఏంట్రా అనే డౌట్ మీకొస్తే దానికి క్లారిఫై ఇస్తా ఫస్ట్ అయితే. ఒకవేళ మీరు గాని కాగ్నిజెంట్ రిక్రూట్‌మెంట్‌కి ప్రిపేర్ అవుతున్నా, లేదు మీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి, సెలెక్ట్ అయిపోయి ఆన్ బోర్డింగ్ కోసం వెయిట్ చేస్తున్నా కూడా నెక్స్ట్ మీ జర్నీ ఎలా ఉండబోతుంది కాగ్నిజెంట్‌లో అనే దాని గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తా మీకైతే ఈ వీడియోలో. రిలేటెడ్ టు ఎవ్రీథింగ్. నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు, టెక్నాలజీస్ ఎలా ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ బెంచ్ రిలేటెడ్ డౌట్స్ ఎవ్రీథింగ్ డిస్కస్ అయితే చేస్తా ఈ వీడియోలో అయితే. సో, మీకు డెఫినెట్‌లీ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది వీడియో లాస్ట్ దాకా చూస్తే. సో, అది గైస్, అది మన ఈ వీడియో కాంటెక్స్ట్ అయితే ఇవాళ దేని గురించి డిస్కస్ చేయబోతున్నాం అనేసి. సో, ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనమైతే డైరెక్ట్‌గా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గాని మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానెల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం ఎండ్ దాకా చూసిన తర్వాత మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. స్టార్టింగ్ ఫ్రమ్ నా ఇంటర్న్‌షిప్ జర్నీ విషయానికొచ్చేస్తే, మీలో చాలామందికి తెలిసుంటుంది మన వీడియోస్ రెగ్యులర్‌గా చూసే వాళ్ళకి. నాకు ఇనీషియల్‌గా అయితే ట్రైనింగ్ ఇంటర్న్‌షిప్ ఏదైతే ఉందో దానికి ఆఫర్ అయితే ఆఫ్‌లైన్‌లో అయితే వచ్చింది. బట్ సమ్ రీజన్స్ రిలేటెడ్ టు ఇష్యూస్ రావడం వల్ల ఆన్ బోర్డింగ్ ప్రాసెస్‌లో నేనైతే ఫస్ట్ ఆఫర్‌నైతే యాక్సెప్ట్ చేయలేకపోయా. దాంట్లోకైతే వెళ్ళలేకపోయా. బట్ ఆల్మోస్ట్ 1 మంత్ అని చెప్పొచ్చు. చాలా డేస్ తర్వాత నాకైతే మళ్ళీ ఇంకొక ఆఫర్ అయితే వచ్చింది ఇంటర్న్‌షిప్‌కి. బట్ దిస్ టైమ్ ఇట్స్ ఎ విర్చువల్ వన్. సో, దీన్నైతే యాక్సెప్ట్ చేశా. విర్చువలే కాబట్టి అప్పటికే నా ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో, ఈసారైతే ఎటువంటి కైండ్ ఆఫ్ ఇష్యూస్ అయితే లేవు. సో, నేనైతే విర్చువల్‌లో అయితే ఆఫర్‌నైతే యాక్సెప్ట్ చేసి దాంట్లో అయితే స్టార్ట్ అయితే అయ్యా. వన్స్ ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో అయితే డొమైన్స్ అయితే అసైన్ చేశారు. ఆ ప్రాసెస్‌లో నాకైతే జావా ఫుల్ స్టాక్ డొమైన్ అయితే ఇచ్చారు. సో, ఈ డొమైన్ పైన నెక్స్ట్ 3 మంత్స్ అయితే వాళ్ళిచ్చిన అసైన్‌మెంట్స్ కంప్లీట్ చేసుకుంటూ, ఆ టాపిక్స్ క్లియర్ చేసుకుంటూ, నేర్చుకుంటూ, మిడిల్‌లో క్వాలిఫైయర్ ఎగ్జామ్స్ అని, అవని, ఇవని, స్టేజ్ 1, స్టేజ్ 2 ఇవన్నీ క్లియర్ చేస్తూ, దీని తర్వాత ప్రాజెక్ట్ చేస్తూ, దీని తర్వాత ఫైనల్లీ ఇంటర్వ్యూస్ కూడా కంప్లీట్ చేసి, ఈ ఇంటర్న్‌షిప్‌నైతే కంప్లీట్ అయితే చేశా. సో, వన్స్ ఈ ఇంటర్న్‌షిప్ అంతా అయిపోయిన తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ విషయానికొచ్చేస్తే, నేను అనుకున్న దానికన్నా చాలా డిఫికల్ట్‌గా అయితే ఉండింది గైస్. నేనైతే దీనికి ముందు చాలా వీడియోస్ కూడా చూసా. కొంతమందితో కూడా మాట్లాడా రిలేటెడ్ టు ఇంటర్న్‌షిప్ ఎలా ఉండబోతుందనేసి. నాకొక ఐడియా అయితే వచ్చింది. బేసిక్ నాలెడ్జ్ అయితే రిలేటెడ్ టు దిస్ ఇంటర్న్‌షిప్. బట్ అది మనం ఓన్ ఎక్స్‌పీరియన్స్ చేస్తే గాని తెలీదని చెప్తారు గదా! సో, దాని రిలేటెడ్ నేను అనుకున్న దానికన్నా కొంచెం టఫ్‌గానే ఉండింది. రిలేటెడ్ టు ప్రాజెక్ట్ గాని, ఈ కైండ్ ఆఫ్ డొమైన్స్ గాని, ఇంటర్వ్యూస్ గాని ఎవ్రీథింగ్ క్లియర్ చేయడానికి చాలా ఎఫర్ట్ అయితే పెట్టాల్సొచ్చింది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన ఇంటర్న్‌షిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, దాని తర్వాత నేనైతే ఎఫ్‌టీ‌గా అయితే కన్వర్ట్ అయితే అయిపోయా. సో, ఇక్కడ కొంచెం రిలాక్స్ స్టేట్‌లో చిల్‌గా అయితే ఉన్నా. ఎందుకంటే ఆఫ్టర్ 3-4 మంత్స్ స్ట్రగుల్ తర్వాత ఇంటర్న్‌షిప్ అయిపోయింది. ఎఫ్‌టీ కన్వర్ట్ అయిపోయాం. నేను ఏ స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉన్నానంటే, ఓకే, మనమైతే ఎఫ్‌టీ కన్వర్ట్ అయిపోయాం. ఇప్పుడు అంత స్ట్రెస్ అయితే ఉండకపోవచ్చు అన్న మైండ్‌లో అయితే ఉండే. ఎందుకంటే ఇక్కడ గూడా ఓకే, టాస్క్స్ ఉంటాయి, చేయాల్సిన వర్క్ ఉంటుంది, డెడ్‌లైన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ అయితే ఉంటది. మనమైతే కంప్లీట్ అయితే చేయాల్సొస్తుంది. బట్ అక్కడున్నంత హడావిడి, అక్కడున్నంత ప్రెషర్ అయితే ఉండదు. యాస్ ఎ ఫ్రెషర్‌గా అనుకున్నా. యాస్ యూజువల్ అలాగే ఉండింది. నేను అనుకున్నట్లే ఇనీషియల్ కొన్ని డేస్ అయితే ఉండింది. బట్ ఆ ఇనీషియల్‌గా ఉన్నంత డేస్ తర్వాత నుంచి మళ్ళీ మ్యూజిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ గూడా యాస్ ఇట్ ఈజ్ అయితే. దాంట్లో గూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయనివి మళ్ళీ ఇక్కడ చాలా ఉన్నాయి. అవి నేను ఎఫ్‌టీ కన్వర్ట్ అయిన తర్వాత నాకైతే అర్థమైంది. దాని గురించి డిస్కస్ చేద్దాం వన్ బై వన్. బేసిక్‌గా మనం ఏమనుకుంటాం, వన్స్ మన ఇంటర్న్‌షిప్ అయిపోయిన తర్వాత, నా ఇంటర్న్‌షిప్ అయిపోయింది. నేను ఎఫ్‌టీగా కన్వర్ట్ అయిపోయా. నాకిక్కడ ఒక డొమైన్ ఇస్తారు. ఒక ప్రాజెక్ట్‌లో డిప్లాయ్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్‌లో టాస్క్‌లు ఇస్తారు. వాటిని కంప్లీట్ చేసుకుంటూ, మనం నేర్చుకుంటూ వెళ్ళడమే అనైతే అనుకుంటాం. బట్ ఇక్కడ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా అయితే ఉంది. నేను వెళ్ళిన తర్వాతే నాకైతే అర్థమయింది. సో, ఇక్కడేం జరిగిందిరా అంటే, వన్స్ మన ఎఫ్‌టీ కన్వర్ట్ అయిపోయిన తర్వాత, మనల్నయితే మన సర్వీస్ లైన్ బేస్డ్ అయితే మనకైతే ఒక ప్రాజెక్ట్‌లో అయితే డిప్లాయ్ అయితే చేస్తారు. బట్ అక్కడ ఎటువంటి వర్క్ అయితే ఉండదు. ఎందుకురా అంటే యాస్ ఎ ఫ్రెషర్‌గా మాక్సిమం స్కోప్ అండ్ టైం మనకైతే అప్‌స్కిల్ అవ్వడానికే ఇస్తారు ఇక్కడైతే మాత్రం. సో, మనం అప్‌స్కిల్ అవుతున్న టైంలో మనకి అసైన్‌మెంట్స్ ఉంటాయి. మళ్ళా సెల్ఫ్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అవన్నీ చేస్తూ ఉండాలి. వీక్లీ రిపోర్ట్స్, డెడ్‌లైన్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. ఇవన్నీ చేసుకుంటూ వెళ్తాం. బట్ మెయిన్ ప్రాజెక్ట్‌లో అయితే మనకైతే డిప్లాయ్ అయితే చేయరు. అది ఎప్పుడు చేస్తార్రా అంటే వన్స్
మనకిచ్చిన అసైన్‌మెంట్‌లు గానీ, సెల్ఫ్ రన్నింగ్ ప్రాజెక్ట్స్ గానీ, మనం అప్‌స్కిల్ అవుతూ ఉండి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత మనకి కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ అయితే పెడతారు. ఇట్స్ ఎ బేసిక్ ఇంటర్వ్యూస్ అనే చెప్పొచ్చు. సో, దీని తర్వాత వన్స్ అది ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ మనకి మేనేజర్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. దీని తర్వాత మేనేజర్ కూడా ఓకే అనుకుంటే మళ్ళీ క్లయింట్ ఇంటర్వ్యూ ఉంటాయి. క్లయింట్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే మళ్ళీ మనం అఫీషియల్‌గా అయితే ప్రాజెక్ట్‌లో అయితే డిప్లాయ్ అయితే అవుతాం. సో, దాని తర్వాత మనకైతే వర్క్ అయితే ఇస్తారు. స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది, ఎవరికైనా ఎదురు తిరిగి నిలబడి సవాలు చేసే సత్తా ఉన్న సో, ఇంత ప్రాసెస్ ఉంది అనేసి నాకైతే తెలీదు. అండ్ అగైన్ ఇక్కడేంట్రా అంటే ప్రతి ప్రాజెక్ట్‌కి ఇలా అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే నాకు తెలిసిన కొన్ని కొలీగ్స్‌కైతే మాత్రం వాళ్ళు ఎఫ్‌టీ కన్వర్ట్ అయిన తర్వాత వెంటనే వాళ్ళకైతే ప్రాజెక్ట్‌లో డిప్లాయ్ చేసి అఫీషియల్ వర్క్ అయితే స్టార్ట్ అయితే చేశారు. బట్ మెజారిటీ పీపుల్‌కి అలా ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను చూస్తున్నా కాబట్టి. ఒక 20:80 రేషియో ఇలా అయితే ఉండొచ్చు. ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్స్ అపాన్ ద ప్రాజెక్ట్ అని అయితే చెప్తున్నారు. సో, ఇది చూసిన తర్వాత నాకైతే మళ్ళీ ఏంట్రా ఇది అంటే ఇది ఒక లూప్‌లో తిరుగుతున్న ఫీల్ అయితే వచ్చింది. సో, మళ్ళీ క్లయింట్ ఇంటర్‌వ్యూస్ అది ఇది మళ్ళీ ఇంకా అప్‌స్కిల్ అవ్వడం వేరు కంప్లీట్‌లీ. మనకి స్కిల్స్ ఎప్పటికి నేర్చుకున్నా మనకైతే యూజ్‌ఫుల్ అయితే అవుతాయి ఇంకా ఫ్యూచర్‌లో వెళ్ళే కొద్దీ. బట్ ఇది ఈ సైకిల్‌లో తిరగడం అనేది నాకు ఇంకా బ్రెయిన్‌లో స్టక్ అయిపోయింది. ఓకే. ఇంక ఈ ప్రాసెస్ ఇంక కంటిన్యూ అవుతుంది. ఇది ఎప్పటికి స్టాప్ అవ్వదు అనేసి. సో, ఇంకా అలా దీని తర్వాత నేనైతే ఇంకా ఇక్కడ ఐ మీన్ జావా ఫుల్ స్టాక్ రోల్‌కైతే నేనైతే ఇప్పుడు ప్రెజెంట్‌గా అయితే చేస్తున్నా ఇంకా. అట్ ది ఎండ్ ఇక్కడ ఫైనల్లీ. సో, అది గైస్ నా జర్నీ అయితే కంప్లీట్‌గా యాస్ ఎ ఇంటర్న్ నుంచి యాస్ ఎ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ ఇన్ కాగ్నిజెంట్ వరకు. సో, ఇది నా జర్నీ. సో, ఇవి మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఇలా ఉంటది మళ్ళా ఈ క్లయింట్ ఇంటర్వ్యూస్ అవి ఇవి అనేసి. సో, దాని గురించి చెప్దాం అనేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా. సో, మీరిక్కడి దాకా వీడియో చూసుంటే మాత్రం మీకు డెఫినైట్‌లీ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమై ఉంటుంది. మీకు ఎంతో కొంత నేర్చుకొనుంటారు. మీకు హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో, మీకు హెల్ప్‌ఫుల్ అవుతుందని మీరు ఫీల్ అయితే మాత్రం డెఫినైట్‌లీ లైక్ చేయండి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏందంటే గైస్ మీకేదన్నా కాగ్నిజెంట్ రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉంటే కింద డెఫినైట్‌లీ కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం వీడియో అయితే చేద్దాం రిలేటెడ్ టు మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏదన్నా పర్టిక్యులర్ డౌట్ గాని అడిగితే కామెంట్ సెక్షన్‌లో వాటి మీద సెపరేట్ వీడియో అయితే చేద్దాం. కొన్ని క్వెషన్స్ అయితే పిక్ చేసి. సో, మీరు చేయాల్సింది ఏంట్రా అంటే మీకున్న డౌట్స్ అయితే రిలేటెడ్ టు ఆన్ బోర్డింగ్ కానీ ఎవ్రీథింగ్ మీకేం డౌట్స్ ఉన్నా కిందైతే కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ మనమైతే దాని రిలేటెడ్ వీడియో అయితే చేద్దాం. సో, ఆల్రెడీ మన ఛానెల్‌లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి రిలేటెడ్ టు కాగ్నిజెంట్. అది మీలో చాలా మందికి హెల్ప్‌ఫుల్ కూడా అయ్యింది. సో, ఐయామ్ రియల్లీ గ్రేట్‌ఫుల్ ఫర్ దట్. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం డెఫినైట్‌లీ అడగండి. మనమైతే వీడియో అయితే చేసేద్దాం. So with that note, that's it for this video guys. See you guys in the next one. Bye bye.